ఓకే, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆశ మీద ఈ లోకానికి అర్థించబడిన మేము మరొక సదస్సు ద్వారా నీ యొక్క పాద సన్నిధికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. ప్రతి మాట మా బ్రతుకుకు ఆపాదించుకొని నీవు ఆశించినట్లుగా మా బ్రతుకులకు ముందుకు నడిపించుకున్నట్లో కృప చేయండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ దినం కావచ్చు, మరి ఈరోజు 109వ సదస్సులోనికి నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, సమయం వచ్చేసి 2:45 3 అంటే 4:15 గంట అంటే అంతేనా? 4:15 అటు ఇటు. ప్రియులారా, మరి ఈరోజు ఈ అవకాశంలోనికి మనల్ని తండ్రి ఈ 109వ సదస్సులోనికి మనల్ని తీసుకురావడం ఎంతో ధన్యతకరమైన స్థితి. ఈరోజు కూడా విలువైన సంగతులను, విలువైన ఆలోచనలతో కూడుకున్న పాఠాలను లేదా పాఠాన్ని మనకు నేర్పించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ కృపకు పాత్రులయ్యే విధంగా దేవుని మాటలను మన యొక్క బ్రతుకులో, మన జీవితంలో పాటించే విధంగా, ఆ మాటలు మన బ్రతుకుల్లో, మన జీవితాలలో వెలిగించుకునే విధంగా మన జీవితాలను కట్టుకునే ప్రయత్నంలో ముందుకు సాగుదాం. ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. చక్కని అంశం ఇది కదా మన జీవితం, ఇంతే కదా మన జీవితం. ఇలాంటి మాటలతో కూడుకున్నది ఈ యొక్క అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి ఎవరు కూడా పిల్లలను వదిలిపెట్టకండి, అశ్రద్ధ చేయకండి, మాట్లాడకండి, వినే ప్రయత్నం చేయండి. వచ్చిన మీరు జాగ్రత్తగా ఆలోచించి బ్రతుకులను కట్టుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఏదో లేఖనాలు, ఏదో మేము వచ్చాము అన్న భావన కాకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలకు నోచుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. దీని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఎంతోమంది కలిసి కష్టపడితేనే కానీ ఈ సభ ఈ రూపకానికి లేకుంటే ఈ స్థితికి రాలేదనేది మీరు గమనించండి. ఎంతోమంది కష్టపడితేనే, ఎంతోమంది వాళ్ళ యొక్క త్యాగాలు సహకారులుగా నిలబడితేనే కానీ ఈ సభ ఈ 109వ సదస్సుగా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సదస్సులో ఒక విలువైన సంగతి
వినిపించడం కోసం ఎంతోమంది సహకారులుగా వాళ్ళ దాతృత్వాన్ని పంచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ కష్టం వ్యర్థం కాకుండా జాగ్రత్తగా మీరు ప్రతి మాట ఏం చెప్తున్నాడు, అసలు విషయం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు నా గురించి, దీంట్లో నేను ఏం నేర్చుకోవాలి, ఏం గ్రహించాలి, ఏ విధంగా ఉండమంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే బాగుంటుంది జీవితం అని దేవుడు కోరుకున్నాడు అన్న ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది. ఈరోజు భూమి మీద మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే, ఒక దూరం నుంచి బంధువులు వస్తున్నారంటే వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం, ఎంతో గౌరవం ఇస్తాం, ఎంతో ఉన్నతమైన మర్యాదలు మనకున్న దాంట్లో, మనకు తోచిన దాంట్లో వాళ్ళకు మర్యాదలు అందించడంలో కానీ, వాళ్ళకి ఏది తక్కువ కాకుండా మనం ఎన్నో విధాల వాళ్ళకు సహాయాన్ని అందించడానికి, వాళ్ళను తృప్తిపరచడానికి మనం ప్రయత్నాలు సాగిస్తుంటాం. ఎందుకంటే దూరం నుంచి వ్యక్తి వచ్చాడు, దూరం నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఏ లోటు ఉండకూడదు, మనకు తోచిన దాంట్లో వారికి కావలసిన అవసరతలు తీర్చగలే వారముగా మనం ఉండాలని మనం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం నీ చేతిలో నా చేతిలో ఉంది చూశారు, ఈ దేవుని వాక్యం ఉంది చూశారు. ఈ వాక్యం ఒక మహోన్నతమైన లోకం నుంచి ఈ లోకానికి వచ్చిందండి. ఇది గమనించాలి. మనం కలిగి ఉన్న వాక్యం ఉంది చూశారు, ఈ లోకంలో నుంచి వచ్చింది కాదండి, ఈ లోకంలోంది కాదు ప్రియులారా. ఒక మహోన్నతమైన లోకంలో నుంచి ఈ లోకానికి ఈరోజు నీ దగ్గరికి, నీ ఇంటికి వచ్చింది, మన ముందుకు వచ్చింది, మనతో ఉంది అంటే దీని పట్ల మన యొక్క ఆలోచన ఎంత గౌరవప్రదంగా, ఎంత ప్రయారిటీ, ఎంత ప్రాముఖ్యతను మన బ్రతుకుల్లో ఇవ్వగలగాలన్నదే మనం ఆలోచించుకోవాల్సిన అవసరత. అందుకే యాకోబు పత్రికలో భక్తుడు మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే ప్రియులరా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము అని ఉంటుందండి అక్కడ. అంతే, మీకు అవసరం లేదు, ఊకే రాసుకోండి మీకు గుర్తు ఉండడం కోసం. ఈ వాక్యం పైనుండి వచ్చినది, ఈ లోకంలో ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఇది ఒక ఇంటికి ఒక అతిథి వస్తేనే ఆ వ్యక్తికి ఎన్నో మర్యాదలు చేసి మనం ఎంతో టైంని హెచ్చించి అతనికి వాల్యూ ఇవ్వగలుగుతాం, అతనికి ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతాం. ఆ రోజు ఏ పనులున్నా ఏ ఉన్నా మానుకుంటాం, ఎందుకంటే దూరం నుంచి వచ్చాడు వ్యక్తి. ప్రియులారా, మరి దేవుని వాక్యం, నువ్వు కలిగి ఉన్న వాక్యం ఉంది చూశారు, వింటున్నారమ్మా. అసలు మన చేతిలోనికి వచ్చిన ఈ యొక్క వాక్యం ఒక మహోన్నతమైన లోకం నుంచి ఈ లోకానికి నీ దగ్గరికి రాగలిగింది. ఇటువంటి వాక్యాన్ని మన బ్రతుకులో, మన జీవితంలో ఎలా దానికి విలువయ్యాలి, ఎలాంటి ప్రాముఖ్యతనివ్వాలి, ఎటువంటి విశిష్టత కలిగి లేదా ఎటువంటి విశిష్టత కలిగినది దేవుని వాక్యం. అటువంటి విశిష్టత కలిగిన దేవుని వాక్యానికి మన బ్రతుకులో ఎంత ప్రయారిటీ, ఎంత ప్రాముఖ్యతను మనం చూపించగలగాలో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశ ఖండం
32వ అధ్యాయము 44వ వచనంలో మోసే ఇశ్రాయేలుకు వాక్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 32:44వ వచనం అండి. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. ఏమని వినిపించిరో చూడండి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలు అందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లని, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలు ఉన్నాయి చూశారు, నేను మీ దగ్గర ఏవైతే మాటలు పలికానో చూశారు, ఆ మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని, మీ మనసులో పెట్టుకోవాలి, మీ మనసులోనికి వెళ్ళాలి, మీ ఆలోచనలోనికి వెళ్ళాలి, మీ బ్రతుకులోనికి వెళ్ళాలి, మీ జీవితంలోనికి వెళ్ళాలి, మీ ఆలోచనలోనికి వెళ్ళాలి. ఇదండి దేవుని వాక్యము. చూశారా, నేను మీ దగ్గర పలికిన మాటలు ఉన్నాయి చూశారు. ఈ పైనుంచి వచ్చి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? పైనుంచి వచ్చిన ఈ మాటలు, ఒక మహోన్నతమైన లోకం నుంచి వచ్చిన ఈ మాటలు మీ బ్రతుకుల్లో, మీ జీవితాలలో, మీ ఆలోచనలో, మీ మనసులలో ఉండిపోవాలి, మీ మనసులలో పెట్టుకోవాలి. మన మనసులో పెట్టుకుంటేనే కదా ప్రియమైన దేవుని వారలారా మన జీవితాలు ఫలభరితమైన స్థితిలోనికి వెళ్తాయి. ఈరోజు కూర్చున్నారు చూశారు, మీరు ఇక్కడ కూర్చున్న మీరు, మీ మనసులోనికి దేవుని మాటలు వెళ్తున్నాయా అన్నది మీరు ఆలోచించాలి. బాడీ ప్రజెంటు మీరు ఇక్కడ కూర్చుండొచ్చేమో, కానీ మీ మనసులు ఎక్కడనో వెళ్ళిపోయినాయి. మనసు ఉన్న దగ్గర, మీ బాడీ ఉన్న దగ్గర, మీ శరీరం ఉన్న దగ్గర మీ మనసు కూడా ఉందా? మీరు కూర్చున్న దగ్గర మీ మనసును కూడా మీరు కట్టిపడేశారా? మీ మనసు మీ దగ్గరనే ఉందా? మీ మనసు ఎక్కడనో వెళ్ళిపోతుందా? ఎక్కడెక్కడనో ఆలోచనలో దేవులాడుతుందా లోకంలో? మీ ఊర్లు, ఎన్నో ప్రాంతాలు తిరిగే విధంగా మనసు వెళ్ళిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. పేరుకు కూర్చున్నారు చూడడానికి, మీ ముఖాలు చూస్తుంటే అర్థమైనట్లు తల ఊపుతుంటారు, అర్థమైనట్లు ఊపుతుంటారు. కానీ ఈనేటిది మనం అనుకుంటాం ఇంట్రోడా అంటే బాగా ఇంట్రోడా అనుకుంటుంటాం. వాడు వినడు, మనసు ఎక్కడో ఉంటుంది, చూడడానికి మాత్రం తల ఊపుతుంటాడు, పర్వాలేదు బాగా ఇంట్రోడా అనుకుంటుంటాం, కానీ మనసు ఉండదు. అటువంటి పరిస్థితులు కూడా పిల్లలు జాగ్రత్తమ్మా, అటువంటి వాళ్ళను కూడా మనం చూస్తుంటాం. చూడడానికి బాగా వింటుంటాడు, బాగా చూస్తుంటాడు మనిషిని, ఏదైనా అడిగితే ఏం చెప్పలేం. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని, మీ సంతతి వారు ఉన్నారు చూశారు, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి, మీ మనసులో ఉన్నప్పుడే కదా, మీ బ్రతుకులో ఉన్నప్పుడే కదా మీ బ్రతుకులో అనుసరించే అవకాశం ఉంది. అనుసరించి నడుచుకునవలనని వారికి ఆజ్ఞాపించారంటండి. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది నిరర్ధకమైపోయే మాటలు కావు, ఏదో 2 రోజులకు ఉపయోగపడేది కాదు. కొన్ని రోజులకు భూమి మీద బ్రతుకుల్లో ఏ విధంగా బ్రతకాలన్న ఆలోచనలతో కూడుకున్నవి కావు. ఈ లోక సంబంధమైన పాఠాలు కావు, ఈ లోక సంబంధమైన విషయాలు కావు. మన పిల్లలకు ఈరోజు నేర్పుతున్న పాఠాలు ఉన్నాయి చూశారు. ఈ భూమి మీద ఉన్న బ్రతుకును కొన్ని రోజులు కొంతవరకు వాళ్ళకు ఉపయోగకరంగా ఉపయోగపడే విధంగా ఉండొచ్చేమో ఆ మాటలు, ఒక స్థితి వరకు ఉపయోగపడవచ్చేమో. కానీ నేను చెప్పిన ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని దాని ప్రకారంగా మీరు నడవవలసిన ఆలోచనలో మీరు వెళ్ళగలిగిన ఈ మాటలు ఇవి నిరర్థకమైన మాటలు కావు.
ఎందుకంటే ఇది మీకు జీవమే, జీవంతో కూడుకున్న మాటలు ఇవే. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఈ మాటల్లో జీవం ఉంది. జీవం లేని ప్రతి బ్రతుకు, వాక్యం లేని ప్రతి బ్రతుకు, వాక్యం లేని ప్రతి బ్రతుకు, వాక్యం లేని ప్రతి బ్రతుకు మృతమేనండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం లేని బ్రతుకు జీవం లేనిది. వాక్యం కలిగిన బ్రతుకు జీవము కలిగినది. ఏ బ్రతుకులో ఏ మనుషులైతే వాక్యం లేదో ఆ మనిషి బ్రతుకు జీవం లేనిది. వింటున్నారా ఒకసారి? ఈ మాటలు మీ బ్రతుకుల్లో, మీ మనసుల్లో ఉండిపోతే మీ బ్రతుకు దేవుని ఆలోచనలతో, మీ నడవడి, మీ ఆలోచనలు, మీ బ్రతుకులు ముందుకు సాగుతాయి. అలా సాగగలిగిన బ్రతుకు జీవము కలిగినది. దేవుని మాటలు లేని బ్రతుకు జీవము లేనిది. జీవం లేనిది దేవుని దృష్టిలో మృతుడు. జీవించుచున్న పేరు నీవు మృతుడవే. అటువంటి అద్భుతమైన మాటలకు మనసు ఇవ్వాలి. మీరు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినగలగాలి. ఇవి నిరర్థకమైపోయే మాటలు కాదు. నిరర్థకమైన ఆలోచనల దగ్గరికి మీరు రాలేదు. మీ జీవితాల్లో ఒక మహోన్నతమైన లోకాలకు చేరుకోవాలి. ఒక మహోన్నతమైన లోకానికి వ్యాపించాలి. మట్టి నుంచి మహిమోన్నతమైన లోకానికి చేరుకునేవిగా చేసేవి ఉన్నాయంటే దేవుని మాటల్లో జీవం ఉంది. ఆ జీవము కలిగిన మాటలు నిరర్థకమైనవి కావు. రేపు బ్రతుకు తర్వాత జీవితాన్ని ఇచ్చేవి. అటువంటి మాటలను మీ బ్రతుకులో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎంతటి ప్రయారిటీ ఇవ్వాలో తెలుసా? మీ బ్రతుకులో ఎంతటి ప్రాముఖ్యతని ఇవ్వాలో తెలుసా అంటున్నానండి. ఆ మాటలు ఏం చేస్తే తెలుసా? మీ బ్రతుకులను కీర్తనలు 119, 105 అలాంటి ఆలోచనలతో మీరు ఉండగలిగితే, అలాంటి ఉద్దేశాలతో మీరు ఉండగలిగితే 119, 105 వచనం, నీ వాక్యం ముందు చూశారు, నీ మాటలు ఉన్నాయి చూశారు, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది, నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించేవి ఉన్నాయి అనంటే ఈ ప్రపంచంలో దేవుని మాటలు నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించేవండి ఇవే. నీ పాదములకు దీపము. త్రోవలో ఏమున్నది కనబడాలంటే ఒక టార్చ్ లైట్ వేసుకోవాలి. ఈ లోకం అనే చీకటిలో బ్రతకాలంటే దేవుని వాక్యం అనే దీపం ఉండాలి. ఇది చీకటి ప్రపంచం, అంధకార సంబంధమైన లోకం ఇది. ఈ అంధకార సంబంధమైన లోకంలో బ్రతుకుతున్న మనకు మన జీవితాలలో దేవుని వాక్యం అనే దీపం ఉండాలి. అప్పుడే ఏంటో అనేది కనబడుతుంది. అప్పుడే నీ బ్రతుకు, నీ యొక్క జీవితం యొక్క విశిష్టత, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు అనేది అర్థమైపోతుంది. దేవుని వాక్యాన్ని మీరు ఆసరగా చేసుకోగలిగితే చెయ్యి పట్టుకొని నడిపిస్తుందండి. నీ పాదాలకు, నీ త్రోవకు వెలుగు అది. అటువంటి వాక్యాన్ని నీ బ్రతుకుల్లో నిర్లక్ష్యం చేయొద్దు నాయనా, నిర్లక్ష్యం చేయొద్దు నాయనా. ఒక మహోన్నతమైన జీవితాన్ని నడిపించేది, మహోన్నతమైన లోకాలను మీకు అందించేది అదండి దేవుడి వాక్యం. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు ఈరోజు? మహోన్నతమైన లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన నీ ఇంటికి, ఇదో నీ ఒంటిలోనికి, నీ జీవితంలోనికి ప్రవేశించిన వాక్యానికి నీవిచ్చే ప్రాముఖ్యత ఏంటి ఈరోజు? ఎంతమంది ఈ వాక్యాన్ని తమ బ్రతుకుల్లో అనువాదించుకుంటున్నారు? ఎంతమంది మనుషులు తమ బ్రతుకుల్లో దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని దాని ప్రకారంగా బ్రతకడానికి, దాని ప్రకారంగా జీవించడానికి ముందుకు సాగుతున్నాయి వాళ్ళ బ్రతుకులు, ముందుకు సాగుతున్నాయి వాళ్ళ బ్రతుకులు. అలా సాగగలిగినప్పుడు, అలా నిలబడగలిగినప్పుడు, అలా మీరు ఉండగలిగినప్పుడు మీ పాదాలకు దీపము, మీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఇంకేం భయం అండి? ఇంకేం భయం?
ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1:21 మీకు తెలుసు. అందుచేత సమస్త కల్మషమును విరవీచున్న దుష్టత్వమును మాని, చూసారా? అందుచేత సమస్త కల్మషం ఏదైతే ఉందో, విరవీచున్న దుష్టత్వం ఏదైతే ఉందో, వాటన్నిటిని తీసివేయగల శక్తి కలిగినది దేవుని వాక్యం లోపల నాటబడితే, మీ హృదయాల్లో నాటబడితే, మీలో ఉన్న సమస్త కల్మషమును, విరవీచున్న దుష్టత్వమును, వీటన్నిటినీ తీసేసే శక్తి కలిగినది, సామర్థ్యం కలిగినది. ఒకవేళ నీవు అవకాశం ఇస్తే, ఒకవేళ నీవు అనుసరిస్తే, ఒకవేళ నీవు అవకాశం ఇస్తే, అదే వాక్యం మీ బ్రతుకుల్లో, మీ జీవితాలలో నాటబడితే, మీ హృదయ ఆలోచనలోనికి వెళ్ళిపోతే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినదైన వాక్యం. ఏమనుకుంటున్నారు? జీవము కలిగిన ఈ వాక్యం యొక్క విశిష్టతను మనం గుర్తించగలిగితే, దీని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యానికి బ్రతుకులను, జీవితాలనే తాకట్టు పెడతామండి. మన బ్రతుకులనే తాకట్టు పెట్టగలుగుతాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యం అర్థమైతే, నీ బ్రతుకుని జీవితం నీకు అర్థమైతే, ఈ వాక్యం కోసం నీ బ్రతుకును, నీ జీవితాన్ని, సమస్తాన్ని తాకట్టు పెడతావు. ఎందుకు తెలుసా? ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఈ వాక్యం. నన్ను కాపాడేది, నన్ను రక్షించేది ఉంది అనంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యమే అనే ఆలోచన నీకు అర్థమైనప్పుడు, ఈ వాక్యానికి శరణుజొచ్చి దేవుని పాదాల ముందు పడి మొరపెట్టవు ఆ దేవుడి కోసం. దేవా, నీ వాక్యం కావాలి. దేవా, నీ ఆలోచనలు కావాలి. తండ్రి, నీ ఉద్దేశాలతో నన్ను నడుపుము. నన్ను చేయి పట్టుకొని నడిపించండి. నా పాదాలకు దీపముగా ఉండాలి వాక్యము. నా త్రోవలకు వెలిగిచ్చేదిగా ఉండాలి నీ వాక్యము. నా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది నీ వాక్యమే తండ్రి. మహోన్నతమైన లోకం నుంచి వచ్చిన నీ వాక్యాన్ని నా బ్రతుకులో నేను కలిగి ఉండడం గొప్ప మహాభాగ్యం. అటువంటి భాగ్యానికి నా బ్రతుకును ధారపోస్తాను. నా జీవితం సర్వస్వం అర్పిస్తాను ఆ వాక్యం కోసం అని నిలబడగలుగుతావు అర్థమైతే. అర్థం కాకపోతే వ్యర్థం జీవితం. వచ్చారు, చూశారు, చూపులకు కనబడ్డారు, వెళ్ళిపోతారు, అంతే. ఏముండదు. ప్రతి సభలో అంతే. ప్రతి సభలో మామూలే. ఎలాంటి మామూలు తెలుసా? ప్రపంచ ప్రజలకు ఈరోజు దేవుని వాక్యం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క వాక్యపు విశిష్టత అర్థం కాని సమాజాన్ని మనం చూడగలిగితే, ఈరోజు ప్రేమైన దేవుని వారలారా, ఇంతటి ప్రయారిటీ, ఇంతటి ఆలోచన, ఒక మహోన్నతమైన లోకం నుంచి వచ్చిన ఈ వాక్యానికి ఎంతటి ప్రయారిటీ ఇచ్చి, ఆ వాక్యాన్ని మన బ్రతుకుల్లో ఎంతగా తలపోసుకొని ఆ వాక్యం కోసం పరితపించిపోవాలో అన్న ఆలోచన తెలియని వారుగా ఈరోజు సమాజంలో ఆనాడు ఉన్నారు, ఈనాడు ఇంకా కోకొల్లలు దేవుని వాక్యాన్ని పట్టించుకున్న వాళ్ళు. భూమి మీద ఉన్న అవసరతలు, భూమి మీద ఉన్న చిన్న పాటి ఆలోచనల కోసం దేవుని వాక్యం దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారే తప్ప, జీవితాలను కట్టుకునే ప్రయత్నంలో దేవుని వాక్యం దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలన్న ఆలోచనలు లేని వాళ్ళు చాలామంది ఈరోజు చెప్పొచ్చండి, పర్సెంటేజ్ మీద చెప్పొచ్చు కానీ బాధపడతారు. అన్ని సంఘాలను నేను చెప్పట్లేదు, కొన్ని సంఘాలు, ఎక్కువలకు ఎక్కువగా చాలా సంఘాలు దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వట్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14, 5 రొట్టెలు 2 చేపల విషయం ఉంటుందండి. 5 రొట్టెలు 2 చేపల సందర్భం ఉంటుంది 1 నుంచి 14 వరకు. 15వ వచనంలో ఈ జనాంగం ఏం చేస్తుంది తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు, ఎక్కడ పోయినా ప్రసంగం జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతం చేసి పుష్కలంగా చేపలు, రొట్టెలు ఇచ్చేవాడండి. బాగా అయినాలు. ఎక్కడ మీటింగ్ జరిగినా అద్భుతం చేసి అక్కడ వాళ్ళను ఊరికేగా పంపించేవాడు కాదు, వాళ్ళకు కావలసిన భోజనాన్ని ఇచ్చి పంపించేవాడు. ఇలా ఈ భోజనానికి అలవాటు పడిన ఈ ప్రజలు యేసుక్రీస్తును దేవుని వాక్యాన్ని బోధించినందుకో,
యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు అన్న సంగతితో కాదు. వాళ్ళకు కావలసిన అవసరతలు, 3 పూటలకు కావలసిన తిండి పుష్కలంగా దొరుకుతుంది యేసుక్రీస్తు దగ్గర అన్న సంగతి తెలుసుకున్న వీళ్ళు యేసుక్రీస్తును ఏం చేయాలనుకున్నారంటే, ప్రియులరా 15వ వచనం చూడండి ఏం చేయాలనుకున్నారో. ఇది ఎంతటి దౌర్భాగ్య పరిస్థితో. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి, ఇక చూడండి, రాజును చేయాలనుకున్నారంటండి యేసుక్రీస్తును రాజుగా చేయాలనుకుంటున్నారంట. ఎందుకు రాజుగా చేయాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నాడు, ప్రపంచ మానవాళికి రక్షకుడు, ఈయన ద్వారానే మహోన్నతమైన లోకం అన్న ఆలోచనలతో కాదు. ఇతను 3 పూటలకు కావాల్సిన తిండి పెడుతున్నాడు. ఇటువంటోడు మనకు రాజు అయ్యింది అనుకోండి, ఇక మనకు తిండి గురించిన ఆలోచనే ఉండదు. మన ఆడవాళ్ళకు ఒక శ్రమ తప్పించిన వాళ్ళు అవుతాంరా బాబు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఏముంటుందమ్మా ఆడవాళ్ళ వాళ్ళకు, ఏమమ్మా ఆడపిల్లలకి ఏముంటుంది? పొద్దున్న లేస్తే రేపేమో ఉండాలి, సరే రేపటికి ఏదో ఒక టిఫిన్ రెడీ, మరి మధ్యాహ్నం లంచ్ ఏమి ఉండాలి, లంచ్ రెడీ, రాత్రికి ఏమి ఉండాలి, ఆ రోజుకి అలా అయిపోయింది. మరుసటి రోజుకు అబ్బో ఎంత అడావుడి, ఎంత అంగం అండి, దీనికన్నీ టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. ఆ వంటల సందడిలో ఆ ఇల్లాలు మునిగిపోతుందండి. రోజు వాళ్ళకు మేపడానికి, టైంకి పెట్టడానికి ఎంత కష్టపడుతుంటుందో తెలుసా? ఆమెకి ఎంత మైండ్ టెన్షన్ తెలుసా? ఏం పెట్టాలి వాళ్ళకు నచ్చింది. ఈరోజు ఏ వంటకం పెడితే నా పిల్లోడు ఆనందంగా కడుపు నిండా తినగలుగుతారు. తలలోకి ఉంటుందా లేదా చెప్పండి అమ్మా? ఉంటుందండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏ తంట లేదండి అనుకొని వీళ్ళు ఏం చేశారంట, యేసుక్రీస్తుని రాజుగా చేసుకున్నావురా బాబు మనం. హలో, ఇక ఏం చేయాలనుకున్నారంటే, ఇతన్ని రాజుగా చేస్తే సరిపోతుంది అనుకున్నారండి. మనకేం ఫిగర్ ఉండదని అనుకొని ఏం చేస్తున్నారంట తెలుసా? బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారంట, బలవంతంగా ఎత్తుకొని పోవాలని చూసినారంటండి. ఏమండి, ఇదెక్కడి న్యాయం అండి? అసలు బలవంతంగా పట్టుకొని పోయి రాజుగా చేయాలనుకున్నారంట. ఇది చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి తెలుసా, ఆయన అక్కడి నుంచి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. వీళ్ళతోనే ఉంటే ఇక నన్ను ఈ విధంగా చేస్తారు, బలవంతంగా ఎత్తుకొని పోయి అయినా సరే నేను రాజుగా మేము చేస్తాం, ఎందుకంటే మాకు ఇంత కమ్మటి తిండి నువ్వు పెడుతున్నావు, నువ్వు రాజుగా ఉంటే ఇంకా మాకేం పికర్ లేదు. ఇంకేం పికర్? ఒక గంట సేపు మీటింగ్లో కూర్చుంటే చాలు, నువ్వు ఆడ మీటింగ్ పెడితే ఆడికి వస్తాం, అంతే కదండి. ఎంతసేపు చెప్తాడు ఇటు బాలు? ఒక గంట సేపు చెప్తాడు, ఆ తర్వాత మంచి భోజనం పెడతాడు, కూర్చుంటాం. ఎక్కడ మీటింగ్లు జరిగితే అక్కడ జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత 2 గంటల తర్వాత ఏం దొరుకుతుంది? మంచి ఫుడ్ దొరుకుతుంది. నువ్వు నువ్వు మీటింగ్ పెట్టేసి మేము వచ్చేస్తుంటాం, మంచి ఫుడ్ దొరుకుతుంది మాకు అని అనుకున్నారండి. అటువంటి బాపతు ఈరోజు ప్రపంచంలో ఈరోజు చాలామంది విషయంలో కూడా మనం చూడగలిగితే, ఈరోజు మరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడం విషయంలో కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, వారి వారి అవసరతలు, వారి వారి అక్కర్లు, భూమి మీద ఉన్న చిన్న జీవితం గురించి ఆలోచిస్తున్నారు తప్ప అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు, అసలు వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు మన జీవితాలేంటి, మన జీవితం ఏ పాటిది, మన బ్రతుకు ఎలాంటిది, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేవుని యొక్క వాక్యము విలువ ఏంటి ఇంతకు,
శరీరానికి సంబంధించిన దేవుని వాక్యము. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం అన్నాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యము అని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు చెబుతున్న ప్రపంచానికి అర్థం కాకపోతుంది. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి రావడమే శరీర అవసరతలను తీర్చుకోవడానికి రాగలుగుతున్నారంటే ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి, ఏమైంది, ఏం అర్థమైంది. అప్పుడు ఏం చేశారంట చూడండి వీళ్ళు. 25వ వచనంలో 25వ వచనం యోహాను సువార్త 6:25వ వచనంలో సముద్రపు టద్దరిన ఆయన పారిపోయాడు కదండి, ఒంటరిగా వాడిపోయారు కదా, ఎత్తుకుంటూ పోతుండండి వీళ్ళు. ఎందుకు? వాక్యం వినడానికి ఎత్తుకుంటూ పోవట్లేదు. ఏడన్నా మీటింగులు జరిగినాయి అనుకోండి అండి, ఫస్ట్ ఏమంటారు తెలుసా? మీటింగులు ఉన్నాయి బ్రదర్ అని అంటే ఈటింగ్ ఉందని అంటారు. మీటింగులు పెడుతుండ్రు కానీ ఈటింగ్ ఉంటుందా అంటాడు. ఈటింగ్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ప్రేమ విందు ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎత్తుకుంటూ పోతుండ్రు. సముద్రపు అద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా మమ్మల్ని వదిలిపెట్టి నీవు ఎట్లా వచ్చితివి ఇక్కడికి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కరాఖండిగా చెప్పేశాడండి, మోమాటం లేకుండా చెప్పేశాడండి. మీరు ఎందుకు వచ్చేస్తుందంటే, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తుందంటే, మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. వాక్యం దగ్గరికి మీరు రావట్లేదు. వాక్యం మీకు అవసరం లేదు. భూమి మీద అవసరతలు తీరుతున్నాయా లేదా? నాకు రోగాలు పోతాయా? నా పిల్లకి పెళ్ళి అవుతుందా? నాకు ఉద్యోగం వస్తుందా? ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? యేసు పిలుస్తున్నాడు అంటాడు ఒకడు. నీకెవరు చెప్పారు పాస్ కావని? యేసు పిలుస్తున్నాడు. నీకు రోగం తక్కువ కాదని ఎవరు చెప్పారు? యేసు పిలుస్తున్నాడు. అబ్బో, ఒక వ్యక్తి తిరుగుతుంటాడు చూసిన టీవీలో, నీకెవరు చెప్పారు ఉద్యోగం రాదని? నేను చెప్తున్నా నీకు ఉద్యోగం వస్తుందని. ఇవేనండి, చూసారా ఎంత విచిత్రం. మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్తున్నాడండి. అసలు మరి నాయన అర్థం చేసుకోండి. దేవుని వాక్యం యొక్క విశిష్టను అర్థం చేసుకోండి. మీ బ్రతుకులు ఎంత, మీ జీవితాలు ఎంత. ఈ భూమి మీద ఉండే ఈ జీవితం ఉంది చూశారు, చాలా చిన్నది నాయన, చాలా చిన్నది. చాలా తక్కువ పరిమితితో కూడుకున్న ఆయుష్ కలిగింది జీవితం. పరిమితితో కూడుకున్నది ఈ ఆయుష్, పరిమితితో కూడుకున్నది ఈ బ్రతుకు. అటువంటి బ్రతుకుల్లో దేని కోసమో మీరు ఆరాటపడుతున్నారు, దేని గురించో మీరు ఎగిరపడుతున్నారు. ఈ కనబడుతున్న రూపం ఉంది చూశారు, కనబడుతున్న ఆకారం ఉంది చూశారు. ఈ కనబడుతున్న ఆకారము క్షేమైన ఆహారం కొరకు కష్టపడకుడి. మీరు వెతికే ఆహారం ఉంది చూశారు, క్షేమైనది. కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. క్షేమైన ఆహారం కొరకు కష్టపడకండి. క్షేమైన ఆహారం, ఈ క్షేమైన బ్రతుకు కోసం పెడుతున్న తిండి ఉంది చూశారు, అది కొంతకాలం వరకే నీ బ్రతుకు. క్షేమైన ఆహారం, దీనికి ఎంత పెట్టు. ఇప్పుడు పెడితే మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం పెడితే రాత్రి ఖాళీ. ఎంత దోచిపెట్టు, ఇది నిండదు. నీ బ్రతుకు కాలం అంతా నీవు పెట్టి ఓడిపోవలసిందే, ఒకరోజు కాటిక్కోవలసిందే. నిండిందండి, పొద్దుగాల పెట్టాం, మధ్యాహ్నం వేసేసాం, మళ్ళీగా స్టార్ట్ అయింది. కొద్దిసేపు అయితే వదిలిపెట్టింటే బాగుండే అని రాత్రికి ఏదైనా సిద్ధపరచుకోవడానికి రాత్రికి ఖాళీ. మళ్ళీ
క్షయమైనది, నాశనం అయిపోయే ఆకారం అండి. క్షయమైన ఈ ఆకారానికి, క్షయమైన తిండి కోసం మీరు కష్టపడొద్దు నాయనా. ఇది క్షయమైన జీవితం, ఇది చాలా చిన్న జీవితం, ఇది చాలా చిన్న బ్రతుకు. ఒకరోజు నాశనం అయిపోయేది, ఒకరోజు ముగించేది, ఒకరోజు ఇది ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయేది. అటువంటి తిండి కోసం మీరు కష్టపడుతున్నారే. లోకమంతా అలానే కష్టపడుతుందే. కనబడుతున్న ఆకారంలో కనబడిన ఒక మహాశక్తి ఆత్మ దాగి ఉందని, ఆత్మ కోసం అక్షయమైన ఆహారం దానికి పెట్టాలన్న ఆలోచన లేనివారుగా మీరు బ్రతుకుతున్నారే. కనబడుతున్న రూపం ఉంది చూశారు. ఈ కనబడుతున్న రూపము ఏదైతే ఉందో ఈ రూపానికే ఏదో పెట్టాలనుకుంటున్నారు. కానీ ఈ కనబడుతున్న రూపము ఒకరోజు మాయం కాబోతుంది, ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఈ క్షయమైన దానికోసమే ఈ లోకంలో ఎన్నెన్నో ఏది చూసినా లోకంలో క్షయమైన శరీరం కోసమే. క్షయమైనది అంటే నాశనం అయిపోయేది అని అర్థం అండి. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ క్షయమైన శరీరం కోసమే. ప్రేమైన దేవుని వారలారా, ఆత్మ కోసం ఏమున్నాయి చెప్పండి? నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి అంటున్నాడంటే, ఆత్మ కోసం కష్టపడండి. అక్షయమైన ఆహారం కోసం, ఆ ఆత్మకు అక్షయమైన ఆహారం అందించాలని ఆత్మల గురించి వాక్యము, అక్షయమైన వాక్యము, ఆ వాక్యము మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. దానికోసం మీరు కష్టపడండి అంటే ప్రపంచం అంతా కష్టపడుతుంది. భూమి మీద ఉండే క్షయమైన వాటి కోసమే అల్లాడిపోతుందండి ప్రపంచం అంతా. ఎక్కడ చూసినా, ఏది చూసినా శరీరం కోసమే ప్రియులారా. మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా, బయటికి ఏది చూసినా, మన ఇంట్లో ఏది చూసినా క్షయమైన దానికోసమే తప్ప అక్షయమైన వాటి కోసం ఏముంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. క్షయమైన శరీరం కోసమే ఏవి చేసుకున్నా. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనిషి బ్రతకాలంటే అవసరమే రొట్టె. భూమి మీద కొన్ని రోజుల వరకు అవసరం అది. ఈ భూమి మీద కొంత పరిమితి వరకు అవసరము ఈ రొట్టె, ఈ క్షయమైన తిండి. కానీ అదే బ్రతుకు అనుకుంటే ఎలా? అదే జీవితం అనుకుంటే ఎలా? దానికోసమే బ్రతకడం ఎలా? ఆ తర్వాత బ్రతుకుందు చూశారు. ఆ బ్రతుకు కోసం క్షయమైనది ఏది, ఈ భూమి మీద ఉండే క్షయమైనది ఏది కూడా ఉపయోగపడదే. ఏది కూడా నీకు ఉపయోగంలోనికి రాదే. అది శాశ్వతం కాదు, అది స్థిరం కాదు. ఏమంటున్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మత్తయి సువార్త 4:4, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. దేవుని మాట మనిషిని బ్రతికించేది. శరీరం వదిలిన తర్వాత ఉంది చూశారు బ్రతుకు. శరీరం వదిలిన తర్వాత ఉంది చూశారు బ్రతుకు. దానన్న త్వరగా రావాలి. రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినదని చెప్పాడంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుని మాట అండి మనిషిని బ్రతికించేది. ఈ భూమి మీద ఏవి కూడా ప్రేమైన దేవుని వారలారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుని వాక్యం అర్థమైతే, దేవుని వాక్యము మీకు దాని యొక్క విలువ, దాని యొక్క గొప్పతనం మనకు తెలిస్తే దేనికోసం పరుగులు తీసేవాళ్ళని తెలుసా? దేవుని వాక్యం కోసం అండి. ఈ బ్రతుకు చాలా చిన్నదండి, చాలా చిన్నది ప్రియులరా, చాలా చిన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15-19 వచనంలో కూడా మనం చూడగలిగితే, ప్రపంచ ప్రజల పరిస్థితి కూడా మనం చూడగలిగితే, ఈ జీవితకాలం మట్టుకే
15-19 వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందమో. చూసారా, ప్రపంచ ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేమైన తిండి కోసం, క్షేమైన వాటి కోసమే ఆలోచిస్తుంది. ఒక మహాశక్తివంతమైన ఆత్మ కనబడుతున్న రూపంలో కనబడని ఒక శక్తిగా దాగి ఉందని, అది శాశ్వతమని, అది మహోన్నతమైన లోకానికి చేరాలని, అది ఉన్నతమైన లోకాలకు వ్యాపించాలని, అది ఉన్నతమైన లోకాలకు చేరాలని ఏ మనిషి ఆలోచించుకుంటున్నాడండి ఈరోజు? ఒకరోజు కళ్ళ ముందు కనబడుతున్న ఈ శరీరం ముందు చూశారు, ఒకరోజు కనబడకుండా పోతుంది. దానికోసం మనం కాదు ఆలోచించేది, క్షయమైన ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కోసము. ఆత్మను నడిపించేది, ఆత్మను కాపాడేది, ఆత్మను రక్షించేది అక్షయమైన ఆహారమైన వాక్యము. ఆ దేవుని నోట నుంచి ఆ మాట కోసము బ్రతకాలి, నిలబడాలని ఆలోచించేవారు లేకపోలేదు. ప్రేమైన దేవుని వారలా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎవరు ఆలోచించట్లేదండి. ఒకసారి చూడండి ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన ప్రారంభపు కొండమీది ప్రసంగంలో కూడా మాట్లాడింది ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలా? దేనికి ప్రయారిటీనిచ్చాడో, దేనికి ప్రాముఖ్యతనిచ్చాడో అనేది మనం చూడగలిగితే మత్తయి సువార్త 5:3 వచనంలో కూడా దేనికి ప్రాముఖ్యతను, దేనికి ప్రయారిటీ ఇచ్చాడో అనేది కూడా మనం చూడగలిగితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడండి. ఆత్మ కోసం ఆలోచించండి. కనబడుతున్న రూపం కోసం కాదు, కనబడుతున్న శరీరం కోసం కాదు. కనబడుతున్న శరీరం ముందు చూశారు, క్షయమైనది. కనబడుతున్న రూపం గురించి ఇప్పుడు మీరు చూడండి, ఎంత మన బ్రతుకు, ఇదా మన బ్రతుకు అనడానికి చూడండి ప్రియులారా, ఇంతేనా మన బ్రతుకు అనడానికి ఎంత చిన్నదో ఈ బ్రతుకు ఒక్కసారి మీరు చూడండి. ఇదేనా మన బ్రతుకు అని మనం మాట్లాడుతున్నాం కదా, ఇదే మన బ్రతుకు. కనబడుతున్న ఈ రూపము మీరు చాలా గొప్పది అనుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదండి, ఇది స్థిరం కాదు. ప్రేమైన దేవుని వారలారా, ఈ రూపం ముందు చూశారు, నీవు ధరించుకున్న రూపము చూస్తుండగానే, నీ కళ్ళ ముందు చూస్తుండగానే మార్పులు వచ్చేసినాయి. ఒకప్పుడున్న అందం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న అందం రేపు ఉండదు, రేపున్న అందం ఎల్లుండి ఉండదు. తల్లి గర్భంలో పుట్టినప్పుడున్న పరిస్థితి, తర్వాత బాల్యంలో మార్పులు వచ్చేసినాయి, తర్వాత యవ్వనంలో మారిపోయింది పరిస్థితి, తర్వాత మధ్యస్థలో మారిపోయింది, తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చాం, తర్వాత ముగింపులోనికి వెళుతున్నాం, చావు దగ్గరికి. క్షయమయ్యేది, ఇది నాశనమయ్యేది. ఆ నాశనమయ్యే వాటి కోసమైనా ఇంత ఆరాటపడడం ప్రపంచంలో మనుషులు? ఎవరి ఇంట్లోకి వెళ్ళినా ఏమున్నాయండి? క్షయమైన శరీరం కోసమే, ఏది చూసినా క్షయమైన శరీరం కోసమే అండి. ఏది చూసినా ప్రపంచంలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, క్షయమైన శరీరం కోసమే ఆలోచనలు తప్ప మరొకటి లేదండి. అక్షయమైన జీవితం కోసం, ఒక మహోన్నతమైన బ్రతుకుకు సంబంధించింది ఈ ప్రపంచంలో, ఈ బ్రతుకులో ఎక్కడైనా ఉందా మీరు చెప్పండి? ఎవరైనా ప్రస్తావన తీశారా? ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెబుతున్నారా? ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఎక్కడ లేదు. ప్రేమైన దేవుని వారలారా, ఎక్కడ లేదు. కూర్చోవాలి నాన్న, అల్లరి చేయొద్దు. చూడండి ఈ బ్రతుకు గురించి, ఈ జీవితం గురించి ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది. చూశారా ప్రియులారా, దేవుని మాటలు ఎంత గొప్పవో. ఆత్మనే శాశ్వతం. ఈ కనబడుతున్న రూపాన్ని నడిపించేది ఉంది చూశారు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ జీవింపజేస్తుంది. జీవింపజేయు ఆత్మ దీన్ని వదిలిందంటే నెక్స్ట్ దీనికి పెట్టబడే పేరేంటో తెలుసా? ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము.
కనబడుతున్న ఆకారాన్ని ఆత్మ వదిలిపెట్టిన మరుక్షణమే దీని యొక్క పేరే మారిపోతుంది. ఏమని మారుతుంది తెలుసా? శవం. ఈ కనబడుతున్న రూపాన్ని ఆత్మ వదిలిపెట్టిందంటే దీని పేరు మారిపోతుంది, శవం అంటారు. ఈ శవం ఎవరికి అక్కర్లేదు, ఎవరు ఉంచుకోరు, ఎవరికి వద్దు, ఎవరు పట్టించుకోరు, ఎవరు ఆలోచించరు దాని గురించి. తీసుకుపోతాం, బొందబెట్టేస్తాం, ఎక్కువసేపు ఉంచుకోరు. చూసారా? ఈ కనబడుతున్న రూపాన్ని ఒక కనబడని మహాశక్తి అయిన ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మ వదిలిన మరుక్షణమే దీని పరిస్థితి ఏంటో తెలుసా? శవం, నిర్జీవం, నిష్ప్రయోజనం, పనికిరాదు, ఉపయోగపడదు, ఎవరికి వద్దు. ఈ కనబడుతున్న రూపం ఏదో ఇంత ముస్తాబాయి తయారై ఇక్కడ కూర్చున్న చూశారు. ఈ ముస్తాబైన ఈ రూపాన్ని ఎవరు పెట్టుకోరు. మంచిగా ముస్తాబైనది అని కదా మీరు అనుకుంటున్నా, మీరు ఏం చేస్తారు? శవం అది. ఇది మనకు వద్దు, దీని అవసరత మనకు లేదు. దీన్ని తీసుకుపోయి ఎక్కడో బొందబెట్టేస్తాం, దీన్ని ఎక్కడో తీసుకుపోయి పడేసేయాలి. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈ ఆకారం గురించి ఎంత విచిత్రమో ఈ బ్రతుకు. ఇదండి నీ బ్రతుకు, ఇది నీ జీవితం. ఆత్మ వదిలిపెడితే దీని పరిస్థితి ఏంటో తెలుసా? జీవం లేనిది, నిర్జీవంతో కూడుకున్న బ్రతికిది. ప్రసంగి 12:7 చూడండి ప్రియులారా. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. చూసారా? మన్నైనది వెనుకటి వలె ఈ ఆకారము భూమికి చేరిపోతుంది. ఈ కనబడుతున్న రూపము ఒకరోజు మట్టికి చేరాలి. నీవు ఉండాలని ప్రయత్నం చేసినా, నీవు ఉండాలని ప్రయత్నాలు చేసినా ఈ ఆకారం ఉండదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. మీరు ఎంతగా ఉండాలని తప్పించినా, ఎంతగా తాపత్రయం పడ్డా, ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఒకరోజు ఇది మట్టిలోనికి వెళ్తుంది. ఇది మన బ్రతుకు. ఒకరోజు ఇది మట్టిలో కలవాల్సిందే. దీంట్లో ఉన్న ఆత్మ ఉంది చూశారు? ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నది దేవుని నియమం. ఆ దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళే విధంగా నీ బ్రతుకు, నీ జీవితం కదలాలి. ఈరోజు దీన్ని వదిలిపెట్టి ఆత్మ ఉంది చూశారు, అది నీవు దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ఆలోచించాలి, దానికోసం కష్టపడాలని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు. అక్షయమైన ఆహారం కోసం కష్టపడి, అది నేను మీకు ఇస్తాను. అది నా వాక్యం చేత ఆ ఆత్మను తండ్రి యొద్దకు చేర్చుకునే అపురూపమైన అవకాశం ఉంది. ఆత్మని ఈ ఆకారాన్ని వదిలిపెట్టిందంటే ఈ ఆకారం యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? శవము. అది నిష్ప్రయోజనము, అది పనికిరానిది, ఎవరికి అవసరం లేనిది, ఎవరికి ఉపయోగం లేనిది, ఎవరు పట్టించుకోలేనిది, ఎవరు ఆలోచించని దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. వద్దు, మీ బ్రతుకులు నష్టపోతున్నాయి, మీ జీవితాలు నష్టంలోనికి వెళుతున్నాయి. క్షయమైన దానికోసం కష్టపడి ఎందుకు నీ బ్రతుకును, శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టుకుంటావు? కనబడుతున్న రూపంలో ఒక శాశ్వతమైన ఆత్మ దాగి ఉంది, అదే శక్తివంతమైనది. దాన్ని కాపాడుకోవడానికి అక్షయమైన ఆహారం, దానికోసం కష్టపడు. యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు చెప్పిన ఇప్పటి వరకు ఈ ప్రపంచానికి అర్థం కాలేదండి. ఎంత చక్కటి మాటలు అండి, ఎంత చక్కటి మాటలు మన జీవితం గురించి ప్రేమైన దేవుని వారలారా. ఎప్పటికైనా ఈ ఆకారం ఉంది చూశారు? ఎప్పటికైనా, ఈ రోజైనా, రేపైనా, ఎన్నడైనా, ఎప్పుడైనా మృత్యువు ఈ ఆకారాన్ని కబలిస్తుంది. మృత్యువు ఈ ఆకారాన్ని కబలిస్తుంది. ఎప్పటికైనా ఈ ఆకారాన్ని వదిలిపెట్టాలి. ఇది శాశ్వతం కాదు, ఎవరో శాశ్వతం కాదు. ఇంతే మన బ్రతుకు. ఒకరోజు మట్టిలో కలవాల్సిందే. మట్టిలో కలవాల్సిన దానికోసమైనా ఇంత ఆరాటం? మట్టిలో కలిసిపోయే దానికోసమైనా ఇంతగా నీవు ప్రయత్నాలు కొనసాగిస్తున్నావు భూమి మీద? 89 కీర్తనలు 48వ వచనం. కీర్తనలు 89, 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఏమండి, మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? ఎప్పటికైనా, ఏ రోజైనా, పిల్లలు మాట్లాడొద్దు నాయన, పిల్లలు చూసుకోండి అమ్మ, కొద్దిగా మీరు వినాలి కదా.
మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద? ఎంతండి మన బ్రతుకు? ఏమండి, ఎప్పటికైనా మరణించాలండి. మనం మరణించే వాటి కోసం ఇంత తాపత్రయం, ఇంతగా కష్టపడడం ఏంటికి ఉపయోగపడుతుందండి మన జీవితం? ఒక మహోన్నతమైన లోకం నుంచి వచ్చిన వాక్యం కోసం తాపత్రయపడుతున్నావా? ఒకరోజు ఆత్మ వదిలిపెట్టిన తర్వాత ఆత్మ తండ్రి దగ్గరకు చేరుకోవాలన్న ఆ అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నావా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈ కనబడుతున్న రూపం యొక్క పరిస్థితిని మనం చూడగలిగితే, కీర్తనలు 90:10 మోషే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. త్వరగా గతిస్తుంది. చూస్తుండగానే వయసు అయిపోయింది. ఏమండి, చూస్తుండగానే మనకు తెలియకుండానే వయసు వచ్చేసింది. చూశారు, మన ముందు మన పిల్లలు పెరుగుతూ వచ్చారు. మన వయసు మనకు తెలియకుండానే 60, 70, 80, ఆ తర్వాత కాటికి త్వరగా గతించిపోతుందండి. చూడండి ఎంత ఈ చిత్రం ఒకసారి ఆలోచిస్తే, ఒక పరిస్థితి, ఒకప్పటి బలం ఇప్పుడు లేదండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. 70-80 సంవత్సరాలే అండి బ్రతుకు. అంతకు మించింది బ్రతకలే మనం. ఒకవేళ బ్రతికినా అది ఆయాసమే. ఇప్పుడు ఎంత ఆయాసంతో కూడుకున్నది తెలుసా? ఇప్పుడు 40 సంవత్సరాలు దాటితే తిండి తినొద్దు అంటాడు డాక్టర్. మరి ఏం తినాలి? మందులు తినాలి అంటాడు. తిండి పని చేయలే, మరి ఏం తినాలి? ఇప్పుడు మందులు తినాలి. అంతే కదా. బీపీ, షుగరు అవి వేసుకునకపోతే బ్రతకలేదు. 40 సంవత్సరాలకేనండి అసలు. నువ్వు తిండి తినొద్దు అంటాడు, రొట్టె తినాలంటాడు, స్వీట్ తినొద్దు అంటాడు. ఇంకేం సుఖం అండి అసలు? నువ్వేం తినొద్దు అంటాడు. 30 సంవత్సరాల వరకు ఏం తిన్నా, 40 సంవత్సరాలు దాటిందంటే ఏం తినొద్దు అంటాడు డాక్టర్. ఏం తినాలి మరి? గడ్డి తినాలి. అంతే ఏంది బ్రతక. ఇప్పుడు ఎంతటి స్థితి చూడండి, ఆకారం, ఈ పరిస్థితి దీనిది. మనకు అర్థమైతే లేదండి. మన జీవితం గురించి, మన యొక్క బ్రతుకు గురించి మనకు అర్థం కాకుండా పోయింది అసలు. చూస్తున్నాగానే మన పిల్లలకు పెళ్ళిడు వచ్చేస్తుంది. కానీ నేను ఇంకా యవ్వనం అనుకుంటావు, నా వయసు ఇంకా 60 కాదు, నా వయసు 16 ఇంకా అనుకుంటావు, నా వయసు ఇంకా 16 అనుకుంటావు, నేను ఇంకా యవ్వనంలో ఉన్నా అనుకుంటావు. అద్దం ముందుకు పోయి దూకుంటూ చూస్తుంటావు. దిక్కు నల్ల ఎంట్రుకలు తెల్లగా అవుతుంటాయి. అవి తెల్లగా అయినప్పుడు దాంట్లో కింద కలర్ వేసుకొని ఇంకా సంతోషపడిపోతున్నావు. బాగున్నా కదా, యవ్వనంగానే ఉన్నావు, పర్వాలేదు, వేసుకో కలరు. మూసేసుకుంటున్నాడు, తన బ్రతుకును తను మూసేసుకుంటున్నాడు కనబడకుండా. ఎంత కనబడకుండా ఉన్నా ముడతలు వచ్చేస్తుంటాయి. చెంపలో దిక్కు, గొంతు కింద ముడతలు వచ్చేస్తుంటాయి. త్వరగా గతిస్తుంది అంటున్నాడు. చూస్తున్నాగానే వచ్చేసినాయి 60 సంవత్సరాలు అయ్యగారికి. దిక్కు పనులు ఊడిపోతుంటాయి. ఏవి ఆగవు, ఏవి ఉండవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కటి పడిపోతుంటుంది. ఒక్కొక్కటి బలహీనపడిపోతుంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎన్ని చుమ్ములు చేయి, ఎన్ని ఎక్సర్సైజులు చేయి, గతించిపోతుంది. అదంతే, అంతే నీ బ్రతుకు. ఎంత భయంకరమైనది తెలుసు ఈ ఆకారం, మనకు అర్థం కావట్లేదు అసలు. ప్రియులరా, ఒక్కసారి ఈ ఆకారం గురించి దేవుడు ఏం చెప్పాడో, దీన్ని ఏమని వర్ణించాడో ఒక్కసారి మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రిక 42 నుంచి 44 వరకు చూడండి. దీన్ని ఏమన్నాడో తెలుసా? ఈ ఆకారం మన బ్రతికి ఇంతేనండి. మృతుల పునరుత్థానం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం నుంచి 42, 44 వరకు చదువుతా. జస్ట్ మీరు వినండి. మృతుల పునరుత్థానము, అలాగే శరీరము క్షయమైనది. ఒకటి, నెంబర్ 1, శరీరం ఎలాంటిది? క్షయమైనది. 43లో ఏమన్నాడు? ఘనహీనమైనది.
44లో ఏమన్నాడు? ప్రకృతి సంబంధమైనది. ఏమండి? దీని వర్ణన చూడండి ఒకసారి, దీని వర్ణన చూడండి. ఒకటి క్షయమైనది, గణహీనమైనది, బలహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. ఏది? నీ బ్రతుకు, నీ ఆకారం రా బాబు. నీ ఆకారం గురించి నీకు అర్థమైతే నీకు దేవుని వాక్యం పైన ఆసక్తి పెరుగుతుంది, దేవుని పైన ఆరాటం పెరుగుతుంది. ఈ ఆకారము క్షయమైనది, నాశనం అయిపోయేది, ఘనహీనమైనది, బలహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. ఇటువంటి బ్రతుకు గురించి నువ్వు ఇంత ఆరాటపడుతున్నవే. భూమి మీద చిన్న జీవితం కలిగి, కొంత పరిమితితో కూడుకున్న ఆయుష్ కలిగి, ఈ భూమి మీద తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 139:16లో నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. నియమింపబడిన దినాలు బ్రతుకులో దీనికి. ఈ ఆకారం యొక్క ఆయుష్ కాలం అది. శరీరానికి ఒక ఆకారం, శరీరం ఉంది చూశారు. ఈ ఆకారానికి కొంత కాలం ఇచ్చాడు, కొంత టైం ఇచ్చి నియమించి భూమి మీదకి పంపించాడు. నియమింపబడిన కాలం కలిగి భూమి మీదకి వచ్చావు నువ్వు. ఆ నియమింపబడిన కాలంలో అది ఏ విధంగా అంచెలంచెలుగా తరిగిపోవాలనో తరిగిపోతుంది అంతే. నియమింపబడిన టైం అది. ఆయుష్ అయిపోయిందంటే ఎవరు పెంచలేరు బిడ్డ. నీ ఆయుష్ అయిపోయిందంటే ఎవరు పెంచలేరు. వింటున్నావు ఒకసారి? నీ బ్రతుకు ఎలాంటిదంటే, నీ ఆయుష్ అయిపోయిందంటే ఒక్క సెకండు ఆయుష్ పోయేలేడు ఈ ప్రపంచంలో ఎవడు. ఆయుష్ నిండిపోయిందంటే ఎవడు కూడా ఒక సెకండ్ ఆయుష్ పోయలేడు. ఆ ఆయుష్ నియమింపబడింది దేవుని చేత. వినాలి మీరు, ఎటలేదు. చూసినరా మీరు? దేవుని చేత నియమింపబడిన ఈ ఆయుష్ అయిపోయిందంటే, ఆయుష్ అయిపోయిందంటే ఎవరు ఈ ప్రపంచంలో ఆయుష్ను పోయలేరు. అది దేవుడు నియమించాడు. తల్లి గర్భములో నియమించిన ఆయుష్ను దాటి ఒక సెకండ్ బ్రతకలేవు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయుష్ దాటిపోయిందంటే ఒక సెకండ్ బ్రతకవు, ఒక సెకండ్ భూమి మీద నేను ఉంచానంటున్నాడు దేవుడు. యోబు గ్రంథం 14:5 చూడండి, ఎంత చక్కటి మాటలండి. ఎన్ని మాటలండి, ఎన్ని అద్భుతమైన సంగతులండి దేవుడు చెప్తున్న మాటలు. మన బ్రతుకు, మన జీవితం ఒక్కసారి మనకు అర్థమైతే దేనికోసము ఆయాసపడాలో, దేనికోసము మనం పరుగులు తీయాలో, దేనికోసం మనం ఉన్నతంగా ముందుకు సాగాలో మనకు అర్థమవుతుందండి. ఇన్ని ప్రసంగాల వెనకాల, ప్రతి సదస్సు వెనకాల ఏదో ఒక అద్భుతమైన విషయం, ఏదో ఒక అద్భుతమైన సంగతి చెప్పబడుతుంది. కానీ మీరు ఆలోచించలేకపోతున్నారండి. అది మనసునందు పెట్టలేకపోతున్నారు ప్రేమైన దేవుని వారలారా. మీ బ్రతుకులు అనుసరించలేకపోతున్నారు ప్రేమైన దేవుని వారలారా. మీ త్రోవలకు దీపముగా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు ప్రియులారా. దేవుని వాక్యం మిమ్మల్ని నడిపించేదిగా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు మీరు. దేవుని వాక్యం చేత నడవబడాలని ఆ కన్న తండ్రిని వేడుకోవాలి, ఆ కన్న తండ్రిని గోజాడాలి, ఆ కన్న తండ్రి ముందు పడి, తండ్రి నా బ్రతుకులో నీ యొక్క సంకల్పాన్ని, నీ ఉద్దేశాన్ని పండించే దిశ వైపుగా నా బ్రతుకును ముందుకు నడిపించుకోండి తండ్రి అని ఆ దేవుని మొరపెట్టే స్థితికి చేరుకోలేని దయనీయ పరిస్థితి ఈరోజు నీది. నీ బ్రతుకెంత, నీ జీవితం ఎంత? ఇది నీ బ్రతుకు ఈ విధంగా తగలబడ్డది. చూడండి ఏమంటున్నాడు యోబు 14:5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది చెప్పాడు ముందే. నాయన నీకు ఇచ్చిన ఆయుష్కాలం ముందే చెప్తున్నాను చూడండి, పరిమితి కలది, లాకేయబడ్డది, పరిమితితో కూడుకున్నది, అపారమైనది కాదు. దీనికి ఒక లిమిట్ ఉంది. నీకు బుర్రకెక్కలేదు ఇంతవరకు. ఈ రోజు పోయిందంటే రేపు రోజు చూస్తావా లేదో నీకు తెలియదు. అసలు నీకేం బుర్రకెక్కట్లేదు. రేపటి రోజు నేను చూస్తాను కనీసపు ఆలోచన లేని విధంగా బ్రతుకుతున్నావే. రేపటి దినంలోనికి వెళ్తా ఆనందంగా అనుకుంటున్నావు. ఎవడబ్బా సొమ్ము అనుకుంటున్నావు? ఇది నియమించింది దేవుడు. ఆయన అనుకోవాలి రేపటి దినం నీకు ఉందా లేదా అన్నది. రేపటి దినం ఉందా అన్నది దేవుడు నీ ఖాతాలో ఆ దినం ఉండాలి. అర్థమైందా? ఏటీఎం కార్డు పెడితే దాంట్లో అకౌంట్ రావాలంటే పైసలు, అకౌంట్లో డబ్బులు లేవు అని చెవుల వేటి కొట్టినట్టు చెప్పి తోలుతుంది. అది పైసలు వస్తలేమని దాన్ని దీన్ని నొక్కామనుకో, నోర్మి పైసలే వెళ్ళిపో అంటుంది అక్కడి నుంచి.
నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటది. రేపటి దినంలోనికి వెళ్ళాలంటే నీ బ్రతుకులో నీ ఆయుష్కాలంలో ఆయుష్ అనే ఖాతా దేవుడు పెట్టాలి. రేపటి దినంలో దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదనుకో, నీ ఖాతాలో ఆయుష్ లేదనుకో అంజి, రేపటి దినంలో ఆయుష్లో రేపటి దినంలో నీ ఖాతాలో ఆయుష్ లేదనుకో, రేపు నువ్వు వెళ్ళవు, రేపటి దినంలోనికి వెళ్ళవు, రేపటి బ్రతుకులోనికి వెళ్ళవు. అది అర్థం కావాలి. ఈరోజు పరిమితితో కూడుకున్నది నాది. పరిమితి ఎక్కడికి, ఎప్పటి వరకు పరిమితి? ఏ రోజుకైనా ఆగిపోవచ్చు, ఏ రోజుతో ముగిస్తుందో తెలియదు. అది పరిమితితో కూడుకున్నది అన్నాడు అంతే దేవుడు. నీ ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించున్నావు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. 1 సెకండ్ ఆయుష్కాలం ఈ ప్రపంచంలో ఒక్కడు పెంచలేడు. 100 సంవత్సరాలు బ్రతుకుతా అన్నోడే 60లోనే చస్తాడు. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతా అంటాడు, నీకు చెప్తాడు. నీ ఆయుష్కాలం 70 సంవత్సరాలు అంటాడు, వీడు 30లోనే అంటాడు. రేపటి దినంలోనికి వెళ్ళాలంటే దేవుడు నీ ఖాతాలో ఆయుష్ పెట్టాలి. ఏంటయ్యా ఇటువంటి విచిత్రమైన బ్రతుకును కలిగి నీవు ఏం ఆటలాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచించగలుగుతున్నారు, ఏం అర్థమైంది, ఏం అర్థం చేసుకుంటున్నావు? మన బ్రతుకు, మన జీవితం ఇదే అండి. ఇదే మన జీవితం. ఇటువంటి విచిత్రమైన జీవితంలో ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. 68:20 కీర్తనలో 68:20 దేవుడు మా పక్షమున అనే కాడ నేను 3వ భాగం చదువుతున్నాను. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. 68:20 కీర్తనలు 68:20 రాసుకోండి. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చూసారా, దేవుడు తప్పించాలి. దేవుని వశంలో ఉంది మరణం. అది దేవుడి ఆలోచన, దేవుడు నియమించింది. అది దేవుడు నియమించిన దాన్ని ఎవరు 1 సెకండ్ 1 నిమిషము ఆయుష్పోయలేరండి. అటువంటిది మన బ్రతుకు, అటువంటిది మన జీవితం. అటువంటి జీవితంలో దేనికోసం అయ్యా పరుగులు, దేనికోసం అమ్మా ఆరాటం? దేవుని యొక్క సంకల్పాన్ని మన బ్రతుకులో పండించి దేవుడుండే మహోన్నతమైన లోకానికి చేరాలన్న ఆలోచనతో బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? చాలా చిన్నది జీవితం. ఏ రోజైనా ఎప్పుడైనా మృత్యువు నన్ను కబలిస్తే నా పరిస్థితి ఏంటి? ఏ క్షణంలోనైనా మృత్యువు నన్ను ముట్టడి చేసిందంటే ఆ క్షణంలో నేను చనిపోతే నా పరిస్థితి, నా బ్రతుకు దేవుడు ఉండే మహోన్నతమైన లోకానికి నా బ్రతుకు వెళ్ళబోతుందా అని ఏ రోజైనా నీవు ఆలోచించుకుంటున్నావా? ఆత్మ దేవుడుండే మహోన్నతమైన లోకానికి చేరాలని దేవుడు కోరుకుంటే మృత్యువు ఎంత దూరము పరిగెత్తుతుందో, ఎంత స్పీడ్తో వస్తుందో నీకు తెలియదు. నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను ముట్టడి చేయడానికి మృత్యువు ఎంత స్పీడ్తో నీ వైపు దూసుకొస్తుందో నీకు అవగాహన లేదు, నీకు ఆలోచన లేదు. పరిమితితో కూడుకున్న ఆయుష్ ఇది, మించజాలని పరిమితితో కూడుకున్న ఆయుష్. ఆ పరిమితి ఈరోజా, రేపా, ఎల్లుండా తెలియదు. ఏ రోజు నిన్ను ముట్టడి చేస్తుందో తెలియదండి. ఏ రోజు నీ అడుగు చివరి అడుగు అవుతుందో తెలియదు. ఏ రోజు నీ కన్ను మూతపడుతుందో తెలియదు. ఏ రోజు నీ యొక్క నోరు మూగబోతుందో తెలియదు. ఏ రోజు ఆత్మ ఆకారాన్ని వదిలిపెడుతుందో తెలియదు. అటువంటి బ్రతుకులో దేనికోసం అమ్మా ఆరాటం? ఒక మహోన్నతమైన శక్తి, ఆత్మ ఈ మట్టి ఆకారంలో దాగి ఉంది. ఈ మట్టి ఆకారంలో దాగి ఉన్న ఆత్మ ఒకరోజు శరీరాన్ని వదిలిపెడుతుంది. వదిలిపెట్టిన ఈ ఆత్మ మహోన్నతమైన లోకానికి వ్యాపింపజేసుకోవాలి, ఆ లోకానికి చేరుకోవాలి. చేరుకోవడానికి దేవుని ఆలోచనలతో నా బ్రతుకును కట్టుకోవాలి. దేవాన్ని జ్ఞానం ఇవ్వండి. దేవాన్ని ఆలోచనలతో నా బ్రతుకును కట్టుకునే అవకాశం ఇవ్వండి. నీ ఉద్దేశాలను నా బ్రతుకులో పండించే ఒక అపురూపమైన అవకాశం ఇవ్వండి. నీకోసం ఉన్నతంగా బ్రతికే అవకాశం ఇవ్వండి. నేను బ్రతుకుతూ అనేక ఆత్మలను నీ వైపు మళ్లించే ప్రయత్నంలో నా బ్రతుకును ముందుకు నడిపించుకునే ఒక అపురూపమైన అవకాశం ఇవ్వండి అని దేవుడి కోసం ఆరాటపడవలసి పోయి ఏం ఆలోచిస్తున్న ప్రియమైన దేవుని వారలారా?
దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో, నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో దేవుడు కోరుకున్న అపురూపమైన ఆలోచన ఏంటో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథం 24:11 వచనంలో, సామెతల గ్రంథం 24:11 వచనంలో, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అంటున్నాడు. ఎంత బరువు బాధ్యతలో కూడుకున్న ఆలోచనలు ఉన్నాయండి ఈరోజు. చావునకు పట్టబడిన వారిని తప్పించుము అంటున్నాడు దేవుడు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, ఒకవైపు నిన్ను నువ్వు రక్షించుకుంటూ, చావునకు లోనైన వాళ్ళు, పాప పంకిలమైపోయిన జీవితాలతో నిండిన వాడు ఏ క్షణానైనా మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోయాడంటే వాడు వెళ్ళేది నిత్య శిక్షలోనికి. అటువంటి వాళ్ళు కోకొల్లుగా ఈ ప్రపంచంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు చావునకు పట్టబడిన వారిని తప్పించము. ఎందుకంటే నాశనమందు పడుటకు జోగుతున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏ క్షణంలోనైనా పడిపోయే అవకాశం ఉంది. జోగుట అంటే చివరి మూమెంట్లో ఉన్నారు, ఎటో ఒకవైపు పడిపోయే అవకాశం ఉంది. ఏం పడుతుందండి ఈరోజు క్రైస్తవానికి? ఈ సభ చేస్తాం, మనం ఇళ్ళలోకి మనం వెళ్ళిపోతాం. కండ్ల ముందున్న ఒక వ్యక్తి, పాపములు ఉన్న ఒక వ్యక్తి ఏ క్షణానైనా మృత్యు ఒడిలోనికి వెళ్ళొచ్చు. చావు వాడిని ముట్టిందంటే, చావు ముట్టడి చేసిందంటే ఏ క్షణంలోనైనా మృత్యు ఒడిలోనికి వెళితే వాడు వెళ్ళేది నిత్య శిక్షలోనికి కదా. అటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మన కండ్ల ముందు వాడిని చూస్తూ మనం ఊరుకుండిపోతున్నాం. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఒక అద్భుతమైన సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడో తెలుసా? ఇటువంటిదిరా మీ బ్రతుకు, ఇది మీ జీవితం అని చెప్పి యేసుక్రీస్తు శిష్యులను కూడా ఏమంటున్నాడో తెలుసా? నాయనా, మీరు నా నుంచి వెళ్ళిపోతారా అని అనుకున్నప్పుడు జీవితం అర్థమైపోయిందండి. జీవిత సత్యం అర్థం చేసుకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఇదంతా బోధించిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 6:67 వచనంలో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 6:67 వచనంలో, యోహాను సువార్త 6:67 వచనం అండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది నేను అడగగా, సిమోను పేతురు అందరిలో లేచి ఏమంటున్నాడంటే, ప్రభువా, యోహాను సువార్త 6:67 నుంచి రాసుకోండి అమ్మా. అప్పుడు పేతురు అంటున్నాడు, ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఆయనతో చెప్పాను, ఎవరి యొద్దకు వెళ్ళుదుము ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుమో, నీవే నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడవు. మేము ఎవరి యొద్దకు వెళ్ళుదాము? ఇంకా నీ మాటలు లేకపోతే మాకు బ్రతికెక్కడిది? నీ మాటలు లేకపోతే మాకు జీవితం ఎక్కడిది? మాకు ఈ శరీర సంబంధమైన బ్రతకొద్దు. ఈ క్షేమైన జీవితం కోసం మేము బ్రతకం. క్షేమైన ఆలోచనలతో కూడుకున్న ఉద్దేశాలు మాకొద్దు. మేము సమస్తాన్ని వదిలిపెడుతున్నాం, నేను నెమ్మడిస్తున్నాం. మేము ఎవరినెద్దకెళ్ళం. ఎవరు నిత్యత్వాన్ని ఇవ్వరు. ఎవరి వలన నిత్యత్వాన్ని పొందుకోలేము. ఆ నిత్యత్వానికి, ఆ నిత్య జీవానికి నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ దగ్గర కాకపోతే మేము ఎవరి దగ్గరికి వెళ్దాము తండ్రి? నిన్ను విశ్వసించకపోతే ఇంకెవరిని విశ్వసించాలి తండ్రి? ఈ ప్రపంచంలో నీవే ఏకైక మార్గం, నీవే రక్షకుడవు, నీవే ఆ మహోన్నతమైన లోకానికి మార్గం అని ఆ రోజు శిష్యులు ఒప్పుకున్నారండి. ఆ రోజు శిష్యులు ఒప్పుకొని దేవుని కోసం ఎంత ఉన్నతంగా పనిచేశారో తెలుసా ప్రేమన దేవుని వారలారా? దేవుని కోసం వాళ్ళ యొక్క ప్రాణాలనే, వాళ్ళ యొక్క తలపనులనే, వాళ్ళ యొక్క జీవితాలనే, వాళ్ళ బ్రతుకులనే దేవుని కోసం తాకట్టు పెట్టిన వాళ్ళండి. అక్షమైన ఆ బ్రతుకును బ్రతికించడం కోసం, ఆ అద్భుతమైన ఆత్మలను కాపాడుకోవడం కోసం, వాళ్ళను కాపాడుకుంటూ అనేకులను దేవుని వైపు మళ్లించుటలో, వాక్యాన్ని స్తంభింపజేయకుండా, వాక్యం వాళ్ళతోనే నిలబడకుండా విశ్వవ్యాప్తం చేయడంలో వాళ్ళ జీవితాలను, వాళ్ళ యొక్క దానమాన ప్రాణాలను లెక్క చేయకుండా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు మొదటి శతాబ్దంలో శిష్యులండి. దేవుని మాటల యొక్క అద్భుతమైన విశిష్టత కూడుకున్న విలువలు వాళ్ళకి అర్థమైపోయినాయి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలిగారు. జీవిత సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు. మా బ్రతుకు ఇదా, మా పరిస్థితి ఇదా, మా జీవితం ఇంతేనా, ఒకరోజు దీన్ని వదిలిపెట్టేదా, దీని తర్వాత ఒక మహోన్నతమైన బ్రతుకు జీవితం ఉందా, అదే శాశ్వతమా, అదే ఉన్నతమైనదా
అని ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో జీవితమునకు మంచి పునాది వేసుకున్నారండి వాళ్ళు. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో జీవితానికి మంచి పునాది వాళ్ళకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో, వాళ్ళకి ఇవ్వబడిన బ్రతుకులో, వాళ్ళకున్న ఆ జీవితంలోనే, ఈ చిన్న జీవితంలోనే ఆ మహోన్నతమైన బ్రతుకుకు బాటలు వేసుకోవాలండి. ఈ బ్రతుకు పోతే రాదు ప్రేమైన దేవుని వారలారా. ఆ మహోన్నతమైన బ్రతుకును దక్కించుకోవాలంటే ఈ బ్రతుకును పనంగా పెట్టాలి. ఈ బ్రతుకులో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలాన్ని దేవుని కోసం పనంగా పెట్టాలి. ఈ యొక్క ఊపిరిని దేవుని కోసం పనంగా పెట్టాలి. ఈ బ్రతుకును దేవుని కోసం పనంగా పెట్టాలి. ఆ మహోన్నతమైన లోకం నీ సొంతం. మార్కు సువార్త 8:35 చివరి వచనం. మార్కు సువార్త 8:35. మార్కు సువార్త 8:35. తన ప్రాణమును రక్షించుకునగోరువాడు, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును. ఈ బ్రతుకును, ఈ శరీరాన్ని పోగొట్టుకుంటాడు. తన కోసం తాను ఆలోచించేవాడు. ఈ భూమి మీద చిన్న బ్రతుకు కోసం, క్షేమైన బ్రతుకు కోసం, క్షేమైన జీవితం కోసం, ప్రకృతి సంబంధమైన బ్రతుకు కోసం, ప్రకృతి సంబంధమైన బలహీనమైన ఈ బ్రతుకు కోసం ఎవడైతే ఆలోచిస్తాడో ఈ బ్రతుకును పోగొట్టుకుంటాడు. ఈ బ్రతుకును పోగొట్టుకుంటాడు. అదే అంటున్నాడు చూడండి. తన ప్రాణమును రక్షించుకునగోరువారు అంటే తన ఈ భూమి మీద బ్రతికే ఈ జీవితం కోసం తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకునుడు. బలహీనమైన ఈ ఆకారాన్ని బలమైన ఆకారముగా, ఘనహీనమైన ఈ ఆకారాన్ని ఘనమైన ఆకారముగా, మహిమోన్నతమైన ఈ మట్టి ఆకారాన్ని బలహీనమైన ఈ ఆకారాన్ని మహిమోన్నతమైన ఆకారంగా మార్చుకునే అపురూపమైన అవకాశం ఉంది. వాక్యం కోసం నీ బ్రతుకును, నీ జీవితాన్ని తాకట్టు పెడితే ఈ బ్రతుకును, మహోన్నతమైన జీవితం నీ సొంతం. మట్టి ఆకారాన్ని దేవుని కోసం పనంగా పెడితే మహోన్నతమైన బ్రతుకు నీ సొంతం. ఇదే వాక్యం కోసం నీ జీవితాన్ని తాకట్టు పెట్టు. ఇదే వాక్యం కోసం దేవుని కోసం ఉన్నతంగా పరిగెత్తు. ఇదే వాక్యం కోసం నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచనలతో ముందుకు నడువు. దేవుని సహాయాన్ని తీసుకో. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని దేవుని గోజాడు. తండ్రి, నీ ఉద్దేశాలతో, నీ ఆలోచనలతో, నీ ప్రణాళికతో, నీ సంకల్పాలతో, నీ యొక్క సంకల్పాన్ని నా బ్రతుకులో పండించే దిశ వైపుగా ముందుకు నేను నడవాలని ఆయన సహాయాన్ని తీసుకుంటూ నువ్వు బ్రతకగలిగి ఈ ప్రాణాన్ని ఆయన కోసం పెట్టగలిగితే ఒక మహోన్నతమైన మహిమగల లోకంలో మహిమగల ఆకారాన్ని, బలమైన ఆకారాన్ని, అక్షమైన ఆకారాన్ని నిత్యత్వంలో పొందుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. చూసారా? క్షయమైన ఆకారం నుంచి అక్షమైన ఆకారంలోనికి, బలహీనమైన ఆకారం నుంచి బలమైన ఆకారంలోనికి, ఘనహీనమైన ఆకారంలో నుంచి ఘనమైన ఆకారంలోనికి, మట్టి లోకం నుంచి మహిమోన్నతమైన లోకంలోనికి ఈ మట్టి శరీరాన్ని పెడితే ఏదైతే కొరంది 42-44 చూసావో దాంట్లోనే ఈ మాటలన్నీ నేను చెప్పిన మాటలు. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులు ఉండాలి ప్రేమైన దేవుని వార్ల. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను నడిపించుకోవాలి ప్రేమైన దేవుని వార్ల. కాబట్టి ఇదా మన జీవితం అంటే ఏదో ఇంత చిన్న జీవితంలో ఇంతగా దేవుని కోసం కష్టపడి దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టతను గుర్తించి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత దేనికోసమో అన్న సంగతి ఆలోచించుకోగలిగి దేనికోసం వాక్యాన్ని ఉపయోగించుకోవాలి, దేనికోసం వాక్యపు ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకోవాలి, దేనికోసం వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. వాక్యం కోసమే మన బ్రతుకు, వాక్యం కోసమే మన జీవితం, వాక్యం కోసమే మన యొక్క ఆలోచనలు, వాక్యం కోసమే మన యొక్క బ్రతుకు జీవితాన్ని సమస్తం పనంగా పెట్టగలగాలి. అప్పుడే మహోన్నతమైన బ్రతుకు అని ఆలోచించుకొనగలిగినప్పుడే మనకు ఆ మహోన్నతమైన బ్రతుకు సొంతమవుతుంది. అలా ఆలోచించుకొనగలగాలి. అట్టి ఆలోచనలతో బ్రతుకును కట్టుకోవాలి. దేవుడి సహాయాన్ని తీసుకోవాలి. నీ ఆలోచనలతో వెలగాలి. నీ ఆలోచనలతో నా బ్రతుకు కట్టబడాలి. నీ ఆశయాలను నా బ్రతుకులు పండించాలి. నేను కాపాడబడుతూ అనేకులను కాపాడే దిశ వైపుగా నా ఆత్మను కాపాడుకునే ఆ జీవవాక్యాన్ని నాకు అనుగ్రహించు తండ్రి, జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి, నాకు అర్థం కావట్లేదని గోజాడు నీ తండ్రి నీకు ఇస్తాడు. ఆ తండ్రి కోసం మొరపెట్టు, నీకు కావలసిన సహాయాన్ని అందిస్తాడు.
ఆ మహోన్నతమైన లోకాన్ని ఒకరోజు పొందుకొనగలుగుతావు. ఈ మట్టి ఆకారాన్ని ఆయన కోసం పనంగా పెడితే మహిమోన్నతమైన ఆకారంలోనికి నీ బ్రతికెళ్ళొచ్చు. అట్టి ఆలోచనలతో మీరంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి. మంచి ఆలోచనలతో బ్రతుకును కట్టుకోవాలని ప్రాధేయపడుతూ చిన్న మాటతో సెలవు తీసుకుందాం ప్రార్థనతో.